హలో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఈ వీడియోలో సన్ రైజర్స్ హైదరాబాద్కి సంబంధించి 2025 ఐపీఎల్లో బెస్ట్ టాప్ 5 బ్యాటర్స్ ఎవరు అండ్ రీసెంట్గా వాళ్ళ ఫామ్ ఎలా ఉందనేది క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇది ఎందుకు డిస్కస్ చేద్దాం అనే డౌట్ మీకు రావచ్చు. డౌట్ ఏం లేదు, సింపుల్. చూస్తూ ఉంటే ఐపీఎల్ 2025కి సంబంధించి రిలీజెస్, రిటెన్షన్స్ అట్లనే ట్రేడింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో దాంట్లో ఈ 5 ప్లేయర్స్ది ఎస్ఆర్హెచ్లో ఎంత ఇంపార్టెన్స్ రోల్ ఉండబోతుంది అనేది ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ స్టార్ట్స్ ద్వారా మీకు అర్థమైపోద్ది. సో మరి ఎందుకు లేట్, స్టార్ట్ చేద్దామా? హాయ్ గైస్, నా పేరు ఉదయ్ కుమార్. వెల్కమ్ టు క్రికెట్ బస్ తెలుగు. టాప్ 5 బ్యాటర్స్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ ఇన్ 2024 ఐపీఎల్. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ. నెంబర్ 3 హెన్రిచ్ క్లాసెన్. నెంబర్ 4 నితీష్ రెడ్డి. నెంబర్ 5 ఐడెన్ మక్రమ్. అండ్ ట్రావిస్ హెడ్ కంప్లీట్గా 15 మ్యాచెస్ ఆడాడు. 15 మ్యాచెస్లో 15 ఇన్నింగ్స్, 567 రన్స్ అండ్ 102 హైయెస్ట్. అభిషేక్ శర్మ చూసుకుంటే 16 మ్యాచెస్లో 16 ఇన్నింగ్స్ ఆడి 484 స్కోర్ చేసి 75 రన్స్ హైయెస్ట్ స్కోర్ చేశాడు. హెన్రిచ్ క్లాసెన్ చూసుకుంటే 16 మ్యాచెస్ 15 ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్నింగ్స్ అంటే నథింగ్ బట్ ఎన్ని మ్యాచెస్లో బ్యాటింగ్ చేశాడని. అండ్ 480 స్కోర్ చేసి 81 హైయెస్ట్ స్కోర్. నితీష్ కుమార్ రెడ్డి, ద యంగ్ టాలెంట్, హైదరాబాద్ టీంలో 13 మ్యాచెస్ ఆడాడు. 11 ఇన్నింగ్స్ అంటే 2 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయలేదు. 303 రన్స్ స్కోర్ చేసి 76 హైయెస్ట్ స్కోర్. అలాగే ఐడెన్ మక్రమ్ 11 మ్యాచెస్లో 11 ఇన్నింగ్స్ ఆడి 220 స్కోర్ చేసి 5th ప్లేస్లో ఉన్నాడు. 50 హైయెస్ట్ స్కోర్. ఇది 2024 ఐపీఎల్కి సంబంధించి వీళ్ళ పర్ఫార్మెన్సెస్. అండ్ రీసెంట్గా వీళ్ళు ఏ లీగ్స్లో ఆడారు, వీళ్ళ ఫామ్ ఎట్లుందనేది ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 ట్రావిస్ హెడ్. ఆస్ట్రేలియాకి చెందిన ట్రావిస్ హెడ్ వన్ ఆఫ్ ద ఫేర్సీ ఓపెనర్, లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్. అండ్ 2024 ఐపీఎల్లో మనం చూసాం ట్రావిస్ హెడ్ ఎంత భీకరంగా ఆడాడో. అండ్ అదే ఫామ్ని ఎంఎల్సీ లీగ్ అంటే మేజర్ లీగ్ క్రికెట్ యూఎస్ఏలో జరుగుద్ది T20, సేమ్ లైక్ ఐపీఎల్ అన్నమాట. ఆ లీగ్లో ట్రావిస్ హెడ్ పర్ఫార్మెన్స్ చేసిన స్కోర్ కార్డ్స్ ఇది. లిటరల్లీ భీకరమైన ఫామ్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యాచ్లో 50+ స్కోర్ చేశాడు. 1-2 మ్యాచ్లు పక్కన పెడితే ప్రతి మ్యాచ్లో లిటరల్లీ 150 పైన స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ అన్ని 50లు స్కోర్ చేసి సూపర్ ఫామ్లో ఉన్నాడు. మోస్ట్ లైక్లీ ఎస్ఆర్హెచ్ తినని రిటైన్ చేసుకునే ఛాన్సెస్ హైగా ఉంటాయి. నెంబర్ 2 అభిషేక్ శర్మ. ఐపీఎల్ తర్వాత ఇండియా వర్సెస్ జింబాబ్వే సిరీస్ ఆడిండు అభిషేక్ శర్మ. బట్ 5 మ్యాచ్ల సిరీస్లో ఒక మ్యాచ్ బ్యాటింగ్ చేయలేదు. ఒక మ్యాచ్లో సెంచరీ చేసి 3 మ్యాచ్లో కంప్లీట్గా ఫెయిల్ అయ్యిండు. స్టిల్ తినని ఎస్ఆర్హెచ్ రిటర్న్ పక్కా చేసుకుంటుంది. ఎందుకంటే యంగ్ టాలెంట్, ఫ్యూచర్ ఆఫ్ టీమిండియా కాబట్టి డెఫినెట్గా వెళ్తారు. ఫామ్ ఎట్లున్నా సరే లాస్ట్ ఇయర్ ఫామ్ బాగుంది కాబట్టి అండ్ అప్కమింగ్ ఐపీఎల్లో కూడా డెఫినెట్గా చూస్ చేసుకుంటారు. నెంబర్ 3 హెన్రిచ్ క్లాసెన్. అసలు కొన్ని మ్యాచెస్ అయితే ఓడిపోతాయన్న స్టేజ్లో కూడా 2024 ఐపీఎల్లో గెలిపించి చూపించిండు తన హిట్టింగ్తో. మిడిల్ ఆర్డర్లో స్టెబిలిటీ ఇచ్చే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ ఎస్ఆర్హెచ్కి. బట్ ఆ తర్వాత మేజర్ లీగ్ క్రికెట్లో తిన ఫామ్ కంప్లీట్లీ అవుట్, వెరీ బ్యాడ్. 7 మ్యాచెస్లో ఒక మ్యాచ్ బ్యాటింగ్ చేయలేదు. జస్ట్ ఒక 50 స్కోర్ చేసి ప్రతి మ్యాచ్లో 20 రన్స్ కూడా స్కోర్ చేయలేకపోయాడు. కంప్లీట్లీ వెరీ పూర్ ఫామ్. ఐడెన్ మక్రమ్. ఐపీఎల్ తర్వాత తను ఫ్రాంచైజీ లీగ్ క్రికెట్ ఏం ఆడలేదు. స్టిల్ తను ఇంటర్నేషనల్కి సంబంధించిన మ్యాచెస్ అయితే ఒక 12 మ్యాచెస్ ఏం ఆడిండు. లిటరల్లీ వరస్ట్ ఇన్ ద టాప్ 5 ప్లేయర్స్ ఇప్పుడున్న ప్లేయర్స్లో. ఎందుకంటే కంప్లీట్గా 12 మ్యాచెస్లో ఒక్క మ్యాచ్ కూడా సక్క పర్ఫార్మెన్స్ చేయలేదు. ఒకే ఒక మ్యాచ్లో 46 ఏమో స్కోర్ చేసిండు. లిటరల్లీ మిగతా మ్యాచెస్ అన్నీ కూడా అవుట్. ఇక నితీష్ కుమార్ రెడ్డి విషయం చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి అయితే తను లీగ్ క్రికెట్ కావచ్చు, ఇంటర్నేషనల్ క్రికెట్ అయితే ఆడలేదు. ఐపీఎల్ తర్వాత కొంచెం ఇంజురీ కన్సర్న్స్ ఉండే. సో ఈ టాప్ 5 ప్లేయర్స్వి రీసెంట్ స్టాట్స్ అండ్ లాస్ట్ 2024 ఐపీఎల్ స్టాట్స్. అండ్ ఈ ప్లేయర్స్లో మీరు ఎవరెవరిని ఎస్ఆర్హెచ్లో రిటెన్షన్ చూడాలనుకుంటున్నారు, మళ్ళీ ఎస్ఆర్హెచ్కి ఆడాలనుకుంటున్నారు అనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇఫ్ యు ఆర్ ఏ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్, డెఫినెట్గా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి ఈ వీడియోని షేర్ చేస్తే ఈ వీడియోకి రీచ్ వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.